అనుకున్నాను. ఏటనుకున్నావు? నువ్వే వంట చేస్తావని. తప్పదు కదా. పర్వాలేదే, కమ్మగా వండి పెడితే మగాడు బుట్టలో పడతాడనే విషయం కనిపెట్టేశావన్నమాట. ఈ ముక్క నువ్వు మా భూమిని అంటున్నావా? మా ఆయమ్మే. రాత్రి వెళ్ళి ఇరాట్ బాబు పక్కలో పడుకున్నా నువ్వు మా భూమిని అంటున్నావా? షడా! రాత్రి నీ గురక తరిమి కొడితేనే నే వెళ్ళి అక్కడ పడుకున్నానే. మళ్ళా తిరిగి మా గదికే ఎందుకొచ్చి పడుకున్నట్లు? ముద్దెట్టుకుంటాడనుకుంటే ఇరాట్ బాబు మొహం పచ్చడి చేసి పంపితే పాపం ఏడ్చేస్తుంది. విరాట్ సార్ పక్కనున్నది నేననుకోలేదే, నువ్వనుకున్నారు. అందుకే నిద్రలో నిన్ను కొడుతున్నానని ఊహించుకొని నన్ను చెంపదెబ్బలు కొట్టారు. ఆ తర్వాత కలలో నా దగ్గరికొచ్చి ఏం చేశాడో తెలుసా? ఏం చేశారు? చిప్పాడు. నాకు సిగ్గెత్తా ఉందమ్మా. హే, ఏం చేశారే? ఏమో నాను చూస్తే కదా కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అమ్మో, ఏం జరిగిందో చెప్పు. అట్టాటియన్నీ బయటికి చెప్పేస్తారా ఏంటి? అప్పుడు నీ పక్కన లేనా? ఉన్నావు, కానీ కొత్త కుక్కను చూసి పాత కుక్క గుర్రుమన్నట్టు గుర్రు పెడతా ఉన్నావు. అసలు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో నేను అడుగు కనుక్కుంటా. నీ బొందే నీ బొంద. ఏమడుగుతావే పందిక? భూమి కల్లోకి ఎందుకెళ్ళావా అని అడుగుతావా? అవును, కరెక్టేగా. కంగారు పడ్డానేంటి? కళ్ళకొత్తేనే అంత భయపడిపోనావు. నువ్వు గదిలోకెళ్తే నన్ను భయపడ్డంలో తప్పేమున్నది? నాకు నీకు పోలికంటే నక్కకు నాగలోకానికి పోలిక. పోవే నక్క. నువ్వు నోరు మీవే కుక్క. ఏయ్ నీ అక్క. ఎచ్చి ఆపండి. ఏంటి మళ్ళీ గొడవ? భూమి వంట చేస్తా అంటే వద్దంటుంది విరాట్ బాబు. అవును విరాట్ సార్, ఇది బాగా కమ్మగా వండి పెట్టి మిమ్మల్ని కూల్ చేయాలని డ్రామా చేస్తోంది. చచ్చిన కూలయ్యే ప్రసక్తే లేదు. నాదేం పోయింది? నా వంట తినకపోతే మీరే ఆకలితో నకనకలాడిపోతారు. అంత లేదు. ఇప్పుడే వెళ్ళి మా ఇంటి నుండి క్యారెట్ తీసుకొస్తాను. అప్పుడు మీ అమ్మగారు ఈ ఇంట్లో ఉన్నది ఆడదా గాడిదా అని అడుగుతారు. మే వండిన గిన్నెలేవి లేవు భూమే. ఏదో మతలబు చేసినదే తెలిసిపోతానే ఉంది. సరిపదా తినండి విరాట్ సార్. ఏయ్ ఆగు, మీరు మాతో పాటు కూర్చుని తినడం ఏంటి? ఇంకా నయ్యం, వదిలేస్తే నెత్తినెక్కేలా ఉన్నారు. అటెళ్ళి కూర్చొని తినండి, వెళ్ళండి. మీ లెవెల్ అదే. గుర్రాన్ని గాడిదని ఒకే గుంజ కట్టేయకూడదమ్మా. భూమి మనం గుర్రాలం కదా, మరి సేపైనాం. తినమ్మ గాడిద తిను. విరాట్ బాబు మీరు మా వైపు రండి. చూసారా విరాట్ సార్, వీళ్ళ బుద్ధి చూపించుకున్నారు. నేనెంతో కష్టపడి చెయ్యి కాల్చుకొని మరి వంట చేశాను విరాట్ సార్. అవునా? చెయ్యి కాల్చుకున్నావు? ఆయింట్మెంట్ రాస్తానుండు. ఏమి సేవలు చేస్తున్నారే తల్లి. ఇప్పుడు ఎలా ఉంది? మీ చేయి తగిలింది కదా, చల్లగా ఉంది.
ఇంకో 4 చోట్ల కాల్చుకొని రాపో. ఆ పిసుకుడు మంది పక్కనెట్టి విరాట్ బాబు చేత్తో రాత్తా కూర్చుంటాడు. ఓయ్ 2 చెళ్ళ గుర్రం, నోరు మూసుకొని తిను. నువ్వు తిన్నందుక ఆ నోట్లో ముద్ద పెట్టు. సూపర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి టేస్ట్, ఏం టేస్ట్. నాటుకోడి ఇంత గ్రేట్గా వండడం నేనెక్కడా చూడలేదు సుమా. రియల్లీ యు ఆర్ గ్రేట్ కుక్. అది కుక్క. ఎగిరి తంత. ఓ గాడిదలు అట్టానే తంతాయిలే. నిజంగా అత్తిరిపోయింది నందిక. ఏమేమి వేసావు? అది చికెన్, రైసు, వాటరు. దాని తర్వాత అంతేనా? ఇవన్నీ ఏంటంటే ఉన్నాయి కదా. అవన్నీ కూడా వేసాను విరాట్ సార్. అబ్బా తినండి తినండి. ఆహా, ఏం రుచి, ఏం సువాసన. నీ చేతిలో అమృతం ఉంది నందిక. ఆ అమృతం స్వర్గంలోనే దొరుకుతుంది కాబట్టి స్వర్గంలో తేలిపోతున్నట్టుగా ఉంది. స్వర్గాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు విరాట్ బాబు? ఏమంటారు? పారడైజ్ అంటారు. ఇది కూడా ఆ ప్యారడైజ్ లో తెచ్చిన బిర్యానీయే. ఇదిగోండి బిల్లు. నందికను వెతుకుదామని వచ్చాం. ఇక్కడికి చచ్చిన వాళ్ళే వచ్చి చేస్తారు. నువ్వు సచ్చావుగా. ఆ సచ్చింది కూడా ఇటైపు వచ్చి సచ్చిందని మాము ఈడికే సచ్చాం. ఇది మార్చురీ, ఇక్కడికి ఎందుకు వస్తుంది? పదండి.